మన వంట కార్యక్రమంలో ఈరోజు ఇన్స్టెంట్ దిబ్బ రొట్టె ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. 1 కప్పు రవ్వ, 2 స్పూన్ల మైదా, 2 స్పూన్ల బియ్యం పిండి, సన్నగా తరిగిన క్యారెట్ తురుము, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 1 రెబ్బ కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, చిన్నగా తరిగిన కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, నూనె, 1/2 కప్పు పెరుగు. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా. ఇప్పుడు దాని తయారీ విధానం చూద్దాం. మీకు ముందుగా చూపినటువంటి రవ్వ, బొంబాయి రవ్వ కానీ లేదంటే ఉప్మా రవ్వ కానీ అంటారు కదా, దాన్ని తీసుకోవాలి. దాన్ని ఒక 1/2 కప్పు తీసుకోవాలి. దాంట్లోకి 1/2 కప్పుకి 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి. అలాగే కొద్దిగా బియ్యపిండి, కొద్దిగా మైదా, కొద్దిగా ఉప్పు, అలాగే సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు, సన్నగా తరిగినటువంటి క్యారెట్ ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, అలాగే 2 రెప్పల కరివేపాకు, దీంతో పాటుగా కొద్దిగా జీలకర్ర, అలాగే దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని బ్యాటర్ని తయారు చేసుకోవాలి. సేమ్ మనం దోసపిండి ఎలా బ్యాటర్ తయారు చేసుకుంటామో అదే విధంగా దీన్ని కూడా తయారు చేసుకోవాలి. మినప్పప్పుతో చేసుకోవడానికి దీనికి గల తేడా ఏంటంటే అది రాత్రంతా పులుస్తుంది, దానికి కొద్దిగా టైం కావాలి. దీనికి అంత టైం అవసరం లేదు. ఇన్స్టాంట్గా మన ఇంట్లో ఉండేటువంటి బియ్యపిండి కానీ మైదా పిండి కానీ రవ్వ కానీ వీటన్నిటిలో మనం కావాలంటే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, రుచిగా ఉంటుంది. వెజిటేబుల్స్ అవసరం లేదన్న వాళ్ళు ఇప్పుడు చెప్పినటువంటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం తయారు చేసుకున్నటువంటి ఈ బ్యాటర్ని ఇన్స్టాంట్గానే వేసుకోవచ్చు, లేదంటే ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు దాన్ని పక్కన పెట్టుకొని ఆ తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వెంటనే వేసేస్తున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఇలాంటి మూకుడు కనుక, అంటే కొద్దిగా దిబ్బ రొట్టె కాబట్టి ఇలాంటి మనం కర్రీస్ కానీ లేదంటే ఏదైనా పులుసులు పెట్టుకునేటువంటి కడాయి కనుక ఉన్నట్లయితే దాన్నే మనం వాడాలి. ఇప్పుడు కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా వేగనివ్వాలి. దిబ్బ రొట్టె అనేది కూడా మనం పాతకాలం వంట అండి. ఇప్పట్లో చాలామంది దిబ్బ రొట్టె ఏంటి, ఏం బాగుంటుంది అనుకుంటారు, కానీ అది కూడా చాలా రుచిగా ఉంటుంది. మినప్పప్పుతో చేసుకున్నా కూడా బాగుంటుంది. లేదు మనకి ఆ టైం కుదరట్లేదు కూడా ఇలా కూడా ఒకసారి తయారు చేసుకోండి. దానంత రుచి కాకపోయినా పర్లేదు, చాలా బాగానే ఉంటుంది. అంటే అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకున్నా లేదంటే నైట్ టైం పూట మనకి స్నాక్స్ లాంటి ఏదైనా ఐటెం కావాలనుకున్నా కూడా ఇలాంటిది చేసుకొని కనుక తింటే చాలా బాగుంటుంది. సో మూకుడు పెట్టుకున్నాం కదా. ఆయిల్ వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి ఈ బ్యాటర్ని వేసుకోవాలి. మనకి దిబ్బ రొట్టె కాబట్టి కొద్దిగా దిబ్బగానే రావాలి. కొద్దిగా లావుగా ఒత్తుగా వేసుకొని మూత పెట్టుకుంటే ఒక 5 నుంచి 10 నిమిషాల సమయం పడుతుంది. ఎందుకంటే లోపల కొద్దిగా మెత్తగా ఉంటుంది. దాని కనుక ఎక్కువసేపు కనుక ఉడికించినట్లయితే కనుక లోపల కూడా బాగా ఉడుకుతుంది. సో అయిపోయింది అనుకుంటా. 5 నుంచి 6 నిమిషాల పైనే ఉంచాను. తిరిగేద్దాం. బాగా కాలిందండి, చాలా క్రిస్పీగా కాలింది. నేను కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల కలర్ కూడా బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని కూడా ఒక 1 to 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. మూత పెట్టి జస్ట్ ఒక 1 minute 2 minutes అలా ఉంచండి, సరిపోతుంది. దిబ్బ రొట్టె కొద్దిగా వండడానికి టైం పడుతుంది, ఎందుకంటే కొద్దిగా మందం వేస్తాం కాబట్టి లోపలంతా బాగా ఉడకాలంటే కనుక కొద్దిగా పేషెన్స్తోని దీన్ని కనుక వండినట్లయితే చాలా రుచిగా ఉంటుంది. ఆవేశపడి తొందరగా వండేసామనుకో లోపలంతా పచ్చిగా ఉంటుంది, బయట మాత్రం కాలుతుంది. సో అంత రుచిగా ఉండదు. సో అయిపోయింది. ఇప్పుడు తిరిగేసేద్దాం. ఇక్కడ కూడా ఎర్రగా బాగా కాలిపోయింది. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సో స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. సో అయిపోయిందండి ఇన్స్టంట్ దిబ్బ రొట్టె. మనకి చాలా క్రిస్పీగా వచ్చింది.
దీన్ని టేస్ట్ చూసి ఎలా వచ్చిందో చెప్తాను. బాగా పొరపరమంటుంది. యాక్చువల్గా దీంట్లో నేను కొద్దిగా బియ్యం పిండి ఎక్కువ వేసాను, అందుకే క్రిస్పీనెస్ ఎక్కువ వచ్చింది. మన సర్వపిండి ఎలా ఉంటుందో టేస్ట్ అలా ఉంది కొద్దిగా. కోర్స్ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉందనుకోండి. సో చాలా బాగా వచ్చిందండి నేనైతే తయారు చేసింది. మీరు కూడా ఒకసారి తయారు చేయండి, ఎలా వచ్చిందో కమెంట్స్ రూపంలో మాకు తెలియజేపరచండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక మంచి వంటతో మళ్ళీ మేము ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్. ఈ రెసిపీ మీకు కూడా ట్రై చేయాలనిపిస్తే లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు కొత్త వంటలను నేర్చుకోవడానికి మన వంట యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.